మీ9 న్యూస్ కి స్వాగతం. నూతనంగా ఏర్పడిన గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కౌన్సిలర్, వార్డు ప్రజలు మున్సిపల్ పరిధిలోని మాదారం, లక్ష్మీపతిగూడెం, వావిలాల, గడ్డపోతారం, కిష్టయ్యపల్లి, కాజుపల్లి, జిఎంఆర్ కాలనీలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక పాలక వర్గం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులో మౌలిక వసతులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వివిధ పరిశ్రమల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుష్మా గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో భాగంగా గడ్డపోతారం మున్సిపాలిటీ మొత్తం మీద 15 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మాదారం, లక్ష్మీపతిగూడెం, వాయిలాల, గడ్డపోతారం, కిష్టయ్యపల్లి, కాజుపల్లి, జిఎంఆర్ కాలనీ ఇవన్నీ గిట ఎక్కడెక్కడ వర్కులు, సీసీ రోడ్లు, డ్రైన్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ గిట పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో స్థానికంగా కాలనీవాసులు కానీ, గ్రామవాసులు కానీ, మున్సిపల్ పరిధిలో ఉన్నవారు ఇక్కడ మౌలిక వసతులు ఇబ్బంది లేకుండా డ్రైనేజీలు, రోడ్లు, కరెంటు, వాటరు, కనీస వసతులు సమకూర్చడానికి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కమిషనర్ గారు, అధికారులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలోనే ఒక 6 months 7 months లోపల ఈ వర్క్లను కంప్లీట్ చేసి మళ్ళా దాన్ని తీసుకుపోతామని తెలియజేస్తూ